జై కాంగ్రెస్ గట్టిగా జై కాంగ్రెస్ ఇంకా గట్టిగా జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. మీ మాట మీ పిలుపు ఇక్కడున్న మాకే కాదు, ఫామ్ హౌస్లో వండుకున్న తండ్రి కొడుకులకు కూడా గుండెలు అదిరేలా వినిపించింది. రాయమత్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, ఎంఐఎం సోదరులకు, ఈ ఉప ఎన్నికల్లో మద్దతిచ్చిన సిపిఐ సిపిఎం కోదండరామ్ గారికి ఈ రోజు असदुद्दीन ओवैसी साहब कहने की वजह से हमारे साथी एमएलसी साहब यहाँ आके कांग्रेस पार्टी को मदद ऐलान किए. मैं शुक्रिया अदा करना चाहता हूं असद साहब को. आप सबको पता है असेंबली में अकबरुद्दीन ओवैसी साहब ने कहा हम लोग हिमायतनगर गली में बचपन में घूमते हुए तब लोग समझे हम कुछ नहीं बनते, मगर मैं तेलंगाना रियासत के मुख्यमंत्री बना. अकबरुद्दीन ओवैसी साहब ने विपक्ष के नेता बनकर माइनॉरिटी और गरीबों का आवाज बनकर आज पूरा दुनिया में सब गरीबों के तरफ से आवाज उठा रहे. మిత్రులారా, ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా సహచర మంత్రివర్గ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాడు మీ బిడ్డ మీ బస్తీలోనే పుట్టి మీ బస్తీలోనే పెరిగి ఇవాళ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నవీన్ యాదవ్కు మద్దతు ఇవ్వాలని సిపిఐ సిపిఎం ఎంఐఎం కోదండరామ్ పార్టీల మద్దతు ఈనాడు రహమత్ నగర్లో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో వేలాది మంది, ముఖ్యంగా మా ఆడబిడ్డలు వేలాది మంది ఈరోజు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో 30,000 మెజార్టీతోని జూబ్లీ హిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది. మిత్రులారా, ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఒక మాట అంటున్నారు, ఉప ఎన్నికలు వచ్చినాయి, మా సిట్టింగ్ శాసనసభ్యుడు చనిపోయిండు, ఆయన చనిపోయిండు కాబట్టి ఆయన సతీమణిని గెలిపించండి అని. నేను ఒక మాట అడగదలుచుకున్నా. నేను ఈ సందర్భంగా నవయువకులకు గుర్తు చేయదలుచుకున్నా. 2007 సంవత్సరం ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతమంతా జూబ్లీ హిల్స్, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి, ఖైరతాబాద్ ఇవన్నీ నియోజకవర్గాలు ఒకే ఒక్క నియోజకవర్గంగా ఉండే అది ఖైరతాబాద్ నియోజకవర్గం. ఆ ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఆనాడు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు నాయకత్వం వహించి ఆనాడు జంట నగరాలలో ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు ఉద్యోగ ఉపాధి అవకాశాలకి ప్రాంతానికి వచ్చినా వాళ్లకు నిలువ నీడనిచ్చి ఉండడానికి ఆశ్రయం ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇటు బాలనగర్, సనత్ నగర్ పారిశ్రమలలోనే కాదు హైటెక్ సిటీ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడు. ఆనాడు హైదరాబాదు నగరాలలో ఈనాడు చెప్తున్న బస్తీలు ఏవైతే ఉన్నాయో ఈ బస్తీలలో తాగడానికి నీళ్లు లేక వారం రోజులకు ఒక్కసారి ఆనాడు నీళ్లు వచ్చేది. నీళ్ల కోసం గంటల కొద్దీ మా ఆడబిడ్డలు క్యూలో నిలబడేది. ఆనాడు ఈ ఆడబిడ్డల కోసం 2003, 2004 సంవత్సరంలో ఎండాకాలం వచ్చిందంటే పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు సచివాలయం ముందల వేలాది మంది ఆడబిడ్డలతోని కుండల ప్రదర్శన చేసి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ నగరానికి కృష్ణానది జలాలను తాగడానికి తీసుకొచ్చి బస్తీలలో పేదల దాహార్తిని తీర్చండు. ఇవాళ ఈ ప్రాంత పరిశ్రమలే కాదు, ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, మీకొచ్చిన కరెంటు కావచ్చు, మీకొచ్చిన రోడ్లు కావచ్చు,
పేదవాళ్ళు గుడిసెలు వేసుకుంటే లక్షలాది ఇండ్ల పట్టాలు ఇప్పించిన గొప్ప నాయకుడు, పేదోళ్ళ గుండె ధైర్యం, పేదోళ్ళ దేవుడు పి జనార్దన్ రెడ్డి ఆనాడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో గుండె ఆగి మరణిస్తే రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు గారు విజ్ఞత ప్రదర్శించండు. పి జనార్దన్ రెడ్డిని గుర్తించి పేదోళ్ళ కోసం కొట్లాడిన పి జనార్దన్ రెడ్డి చనిపోతే ఆయన కుటుంబానికి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేను చేద్దాం, మేం తెలుగుదేశం పార్టీ పక్షాన అభ్యర్థిని పెట్టడం లేదని ఆనాడు పెద్దలు జనార్దన్ రెడ్డి గారి కుటుంబానికి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి అభ్యర్థిని పెట్టలే. ఇక్కడి ప్రజలు పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం అవుతుంది అనుకున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రత్యర్థి అయిన పీజేఆర్ కుటుంబానికి అండగా నిలబడితే చంద్రశేఖరరావు ఈ ఎన్నికలలో సెంటిమెంట్ లేదు, ఈ ఎన్నికల్లో పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం ఇచ్చేది లేదు, ఎన్నికల్లో మేము నిలబడతామని కీర్తిశేషులు మీ అభిమాన నాయకుడు మీ గుండెల్లో ఈ రోజు కూడా గూడు కట్టుకున్న పీజేఆర్ కుటుంబం మీద అభ్యర్థిని పెట్టి ఎన్నికల్లో మద్దతు ఇవ్వమని పీజేఆర్ భార్య కుటుంబం కేసీఆర్ ను కలవడానికి ఇంటికి వెళ్తే 3 గంటలు ఇంటి బయట గేట్ బయట నిలబెట్టిన దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన కొడుకు కల్వకుంట్ల తారక రామారావు కాదా? మంచి సాంప్రదాయం. ఎవరైనా ఎమ్మెల్యేలు చనిపోతే ఆ కుటుంబానికి ఏకగ్రీవం ఇచ్చే సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఉప ఎన్నికలు తెచ్చి ఈ ఖైరతాబాదే కాదు, పాలేరులో రామరెడ్డి వెంకటరెడ్డి చచ్చిపోయినా, నారాయణఖేడ్లో కిష్టారెడ్డి చచ్చిపోయినా, ఆనాడు పాలేరులో రామరెడ్డి వెంకటరెడ్డి సతీమణి నించుంటే ఆ సతీమణికి వ్యతిరేకంగా అభ్యర్థిని పెట్టి ఎన్నికల్లో ఓడించింది కేసీఆర్ కాదా? నేను ఇవాళ అడుగుతున్న తండ్రి కొడుకులను, ఆనాడు మీకో నీతి, ఈనాడు మాకో నీత? నీ జాతికి అసలు నీతి ఉందా? ఒకవేళ నీ జాతికి నీతి ఉంటే ఆనాడు పీజేఆర్ మీద పోటీ పెట్టినందుకు రాయమత్ నగర్ చౌరస్తాలో ఎస్పీఆర్ కాలనీలో ముక్కు నేలకు రాసి ప్రాంత పేదోళ్లకు క్షమాపణ చెప్పిన తర్వాత బీఆర్ఎస్ దరిద్రులు ఓటు అడగాలి. ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి. మా అమ్మలక్కలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అక్క ఇవాళ ఆడబిడ్డని ఆదుకోండి, ఆడబిడ్డ కన్నీళ్లు చూడండి అని కేటీఆర్ చెప్తున్నాడు. వాస్తవమే, ఆడబిడ్డ ఎవరికైనా ఆడబిడ్డనే కదా. నీ సొంత ఇంటి ఆడబిడ్డ, నీ తోడబుట్టిన ఆడబిడ్డ, నీ సొంత చెల్లెల్ని నీ తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్ని మెడలు పట్టి బయటికి గంటిన కసాయుడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు కేటీఆర్ కాదా అని నేను అడుగుతున్నా. తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్నే ఇంట్లోకెళ్ళి మెడలు పట్టి దొబ్బిన నీచుడు ఎవడన్నా ఉన్నాడంటే కేటీఆర్. సొంత చెల్లెలకు బుక్కెడు అన్నం పెట్టనోడు చిన్నమ్మ బిడ్డ కంట బంగారు గాజులు చేపిస్తాడంట. ఈయనంట మాగంటి సునీతమ్మని ఆదుకుంటాడంట. నేను అడగదలుచుకున్న మా అక్కల్ని, అమ్మా మీ సొంత అన్ననే ఒకవేళ మిమ్మల్ని ఇట్లే అవమానిస్తే ఊరుకుంటారా? సలాకి కాల్చి వాత పెడతారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నీచుడు, దుర్మార్గుడు, లాలూచి ఉన్నాడు ఎవడన్నా ఉన్నాడంటే వేల కోట్ల రూపాయలు తెలంగాణను కొల్లగొట్టి సంపాదించుకున్న ఆస్తి. అందులో సగం కాకపోయినా చారాన వంతల్లో సొంత చెల్లెలకి ఇస్తే సొంత చెల్లెలు తిడుతుందా? ఇవాళ సొంత చెల్లెలు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు తిరిగి నన్ను మా అన్న వీధిన పడేసిండు, నా తండ్రి సంపాదించిన ఆస్తిలో సిల్లి గవ్వ నాకు ఇయ్యలేదు, ఈయన్ని బొందబెట్టురని సొంత చెల్లెలే తిరుగుతుంది. ఇవాళ ఈయన వచ్చి మహిళా సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. మహిళా సెంటిమెంట్ గురించే మాట్లాడాల్సి వస్తే, మహిళలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడాల్సి వస్తే, మంత్రివర్గంలో ఒక మహిళకు 5 ఏళ్లు మంత్రి పదవి ఇయ్యలే కేటీఆర్. దానికి సీపూర్ దెబ్బలు కొట్టాలనా లేదా మా అక్కలు ఆలోచన చేయరు. మా అక్కలు శాతగానోళ్ళ ఇండ్లు నడుపుతలేరా? కంపెనీలు నడుపుతలేరా? విమానాలు నడుపుతలేరా? బస్సులు నడుపుతలేరా? ఈ ప్రపంచాన్ని ముందుకు పరిగెత్తిస్తలేరా? ఇవాళ ప్రపంచాన్ని నడిపించే శక్తి కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీ నడిపించింది. కాంగ్రెస్ పార్టీని 25 ఏళ్లు సోనియా గాంధీ నడిపించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని
ప్రియాంక గాంధీ ముందుకు నడుపుతుంది రాహుల్ గాంధీకి అండగా నిలబడి. ఇవాళ ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, అదే విధంగా ప్రియాంక గాంధీ మహిళా నాయకత్వం ఇచ్చింది. ఈ దేశానికి రాష్ట్రపతిని కాంగ్రెస్ పార్టీ మహిళను చేసింది. ఈ దేశానికి మైనారిటీ జాకీర్ హుసేన్ ను 3వ రాష్ట్రపతిగా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ మా మంత్రివర్గంలో మీకందరికీ తెలుసు, సీతక్క ఇవాళ ఒక గొప్ప మంత్రిగా, కొండా సురేఖ గారు ఇవాళ మా మంత్రివర్గంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మహిళలకు గౌరవం ఉంటుంది. ఇవాళ ఇదే కాదు, మా అక్కలు నేను అడుగుతున్నా, అక్క 10 ఏళ్ళు ఈ పనికిమాలోడు ఎవడైనా రేషన్ కార్డు ఇచ్చిండా రేషన్ కార్డు? వాళ్ళు అయ్యే జాగిరా? మీరేమన్నా గజ్వేల ఫామ్ హౌస్ అడిగినరా? లేకపోతే జన్వాడలో ఏమన్నా 2 ఎకరాలు అడిగిర్రా? మేము పేదోళ్ళమయ్యా, మాకు రేషన్ కార్డు ఇస్తే బియ్యం వస్తాయి, మాకు రేషన్ కార్డు ఇస్తే ఇవాళ సాదర వస్తుంది అని మీరు అడిగారు. ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిండ్రా? కానీ మీ సోదరుడు, మీ తమ్ముడు, మీ బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఏడాది తిరిగాకల్లా ఒక్క జూబ్లీ హిల్స్లోనే 14,159 రేషన్ కార్డులు పేదోళ్ళకి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆయల్ల మా మైనారిటీ సోదరులు కరెంటు చోరీ చేస్తున్నారని కేసులు పెడితే ఇవాళ ప్రతి వేర్లకు, ప్రతి వాళ్లకు, ప్రతి పేదవాడికి కరెంటు ఇంటి సమస్య తీర్చడానికి 200 యూనిట్లు ఈనాడు ఉచిత కరెంటు ఇస్తున్నాం. 25,000 మంది ఇవాళ ఉచిత కరెంటు 200 యూనిట్లు ప్రతి పేదవాడికి ఇంటికి వస్తుంది. ఇవాళ సన్న బియ్యం 20,000 మంది కుటుంబాలకు ఇవాళ సన్న బియ్యం జూబ్లీ హిల్స్లోనే మీకు వస్తున్నాయి. ఇవాళ జూబ్లీ హిల్స్లో ఉండే ప్రతి మహిళ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేస్తుంది. మీకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఇస్తే ఆటో వాళ్ళని మీ మీద పంచాయతీకి తోలేడు. ఆటోలో తిరిగిన బిల్లా రంగాలు, ఆడవాళ్లకు ఉచితంగా బస్సులో పోతే ఆటో వాళ్ళకి అన్యాయం జరిగింది. వాళ్ళని ఆదుకోమంటే నాకు అభ్యంతరం లేదు. ఆటో సోదరులకు కూడా మంచి జరుగుతుంది, మంచి చేస్తాం. కానీ ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు బంద్ పెట్టుండ్రి, వాళ్ళని బస్సులో ఉచితంగా ఓనియొద్దని అంటున్నారు. నేను అడగదలుచుకున్న మా అక్క చెల్లెలు, 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎన్నడైనా మీకు బస్సులో ఉచితంగా దోలాలని ఆలోచన చేసిండా అక్క? ఎన్నడైనా చేసిరా? ఇవాళ ఎవరైనా ఒక్క రూపాయి అడుగుతుర్రా మిమ్మల్ని? అమ్మగారింటికి పోవాలన్నా బాజాబ్తో పోతున్నారు కదా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా అల్కకు పోయి అల్కకు వస్తున్నారు కదా, బల్కంపేట ఎల్లమ్మకు పోవాలన్నా, భద్రాచలం రాముల వారిని దర్శించుకోవాలన్నా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోవాలన్నా చిల్లి గవ్వ ఖర్చు లేకుండా పోయేస్తురా లేదా అక్క? దసరా పండుగ, దీపావళి పండుగకి అందరూ అమ్మగారింటికి పోయేస్తున్నారు కదా, మరి ఆ దరిద్రులకు కడుపు నొప్పి ఏందక్క? ఏంది వాళ్ళ బాధ, వాళ్ళ దుఃఖం ఏంది? మా ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే చూసి ఓడవలేరా? నీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలు మంచిగా చూసుకోకపోతే రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది ఆడబిడ్డలకు అన్యాయం చేయాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచన చేస్తారు. అందుకోసం ఇవాళ బీఆర్ఎస్ని గెలిపించాలనా? మీ రేషన్ కార్డు రద్దు చేయనికే బీఆర్ఎస్ని గెలిపించాలనా? మీ సన్నబియ్యం రద్దు చేయనికే బీఆర్ఎస్ని గెలిపించాలనా? మీ ఇంటికి ఉచిత కరెంటు రద్దు చేయనికే బీఆర్ఎస్ని గెలిపించాలనా? ఆడబిడ్డలకు బస్సు ప్రయాణం ఉచితంగా రద్దు చేయడానికి బీఆర్ఎస్ గెలిపించాలనా?